అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ను విభజించారన్నటువంటి అక్కసు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెలకొంది. కాకపోతే పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం ఈరోజు దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టడం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల ఆ పగ్గాలు చేపడుతున్నారన్నటువంటి వార్త కాంగ్రెస్ పార్టీ వర్గంలో ఒక నూతన ఉత్సాహం తెచ్చిపెట్టిందనుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు ఆ పార్టీకి ఎవరు పెద్ద దిక్కు లేరని మదనపడిన వారికి మాత్రం ఈరోజు షర్మిల రాక వారిని చాలా ధైర్యాన్ని నింపింది. కాకపోతే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన మధ్యనే పోటీ నెలకొంటుందన్నటువంటి ధీమాలు ఉన్న వారికి మాత్రం ఈరోజు షర్మిల ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఆమె కీ రోల్ పోషిస్తుందన్న విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అంతా కూడాను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారన్నలో ఎటువంటి తెలుస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో పునర్వైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న విషయంపై ప్రస్తుతం అంతా మాట్లాడడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు ఉన్నారు. చూస్తే కనుక షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతుందని తెలిసిన తక్షణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పూర్వనేతలు కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీపై మక్కువ ఉన్నవారు కావచ్చు, ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం అవుతున్నాయి. భవిష్యత్తులో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ జనసేన మధ్యనే పోటీ ఉంటుందని భావించిన నేపథ్యంలో షర్మిల అకస్మాత్ ఎంట్రీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా దోహదం? నమస్కారం అండి. ముందుగా మీరు రెండు అడిగారు. ఒకటవది కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గత సంవత్సర కాలంగా రివైల్ అయింది. బాగా చురుగ్గా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసింది. మా రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారి నేతృత్వంలోను, అలాగే మొత్తం వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ ఉమ్మడిగా మొత్తంగా కృషి చేసి అద్భుతమైన కృషి చేసి పట్టాలు ఎక్కించారు. ఇప్పుడు ఏమవుతుందంటే, షర్మిల గారు ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఆ పార్టీలో చేరుతున్నట్టు వచ్చింది. అందరము స్వాగతించాం. మా పీసీ అధ్యక్షులు కూడా స్వాగతించారు. ఆమెకి తప్పనిసరిగా పీసీ బాధ్యతలు లేదా ఇంకేమైనా ఇతర బాధ్యతలు అన్నటువంటివి అప్పచెప్తే తప్పనిసరిగా ఈ రోజుకే ఉన్నటువంటి మా ఉత్సాహానికి అంటే అగ్నికి గాలి తోడైనట్టు తప్పనిసరిగా రాష్ట్రంలో చాలా స్పీడు అందుకుంటుంది. ఎప్పుడున్ని ఎన్నికలకి ముందుగా ఈరోజు జనసేన కానీ లేదంటే తెలుగుదేశం కలిపి కానీ లేదా వైఎస్ఆర్సీపీ కానీ అన్నటువంటిది కాకుండా కాంగ్రెస్ బలీయంగా వాటికి పోటీ ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాన్ని ఈ ఎన్నికల్లో ప్రదర్శిస్తుంది. అక్కడ మాకు ఎటువంటి సందేహం లేదు. అలాగే షర్మిల గారు వచ్చాక పార్టీ మరింత పుంజుకొని మరింత ముందుకెళ్తుందని కూడా మాకు ఆశాభావం ఉంది. చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీలో ప్రత్యక్షంగా ఆమె కనుక ఆంధ్రప్రదేశ్లో కీ రోల్ పోషించినట్టయితే తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్కి యాంటీగా ఆరోపించినటువంటి ఆమె పార్టీ ఏదైతుందో ఆ పార్టీని విలీనం చేసి ఆ రాష్ట్రం కాకుండా ఈరోజు అన్నపైన అక్కసే ఈరోజు ఆమె ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూస్తుంది అన్నటువంటి ఒక పోకడ ఉంది. అందులో కూడా భాగమైన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతున్న ఆమె పార్టీని అందులో విలీనం చేయడం. సరే, ఆమెకి ఇంకే బాధ్యత ఇస్తారన్నది మాకు ఇంక తెలియలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, అక్కసుతో ఒక వ్యక్తుల మధ్యన అక్కసుతో ఆమె వచ్చిందైతే నేను అనుకోను. ఎందుకంటే ఆమె ఒక రాజకీయ అవగాహన ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఏదైతే కాంగ్రెస్ విధానాలు ఏవైతే అమలు జరిపారో రాజశేఖర రెడ్డి గారు మొత్తంగా కాంగ్రెస్ బ్రాండ్ని ఏదైతే అమలుపరిచారో అవి అమలుపరుస్తారు తన సోదరులు కూడా అనుకున్నారు. అవి అమలుపరచకపోగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కూడా ఆమెకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించాయి. ఉదాహరణకు ఆమె పార్టీలో చేరిన వెంటనే ఢిల్లీలో మాట్లాడుతూ మణిపూర్లో జరిగిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. అంటే ఆమె జాతీయ రాజకీయాల దృష్ట్యా అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన దృష్ట్యా ఈ రాష్ట్రానికి తప్పనిసరిగా నేను చేయాల్సింది ఉంది. ఒక రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఆ రోజు పనిచేశారు. దాన్ని నేను నెరవేర్చవలసి ఉందని చెప్పి ఆమె నమ్మిస్తున్నారు తప్ప ఆమె ఏదో అన్నపైన అక్కస్తో లేకపోతే కుటుంబం వ్యవహారంగానే వచ్చినట్టుగా నేను కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారంలో చేపట్టిన తర్వాత ఆమె పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. తెలంగాణలో ఆ కీ రోల్ పోషించుకోవడం
ఆంధ్రప్రదేశ్ వైపు మొక్కు చూపడానికి ఆ తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అపారమైనటువంటి నాయకులు కానీ ప్రజల అభిమానులు చొరవగొన్న తీరే ఈరోజు ఈ రెండో తెలుగు రాష్ట్రంలో కూడాను తండ్రిని తాలూకు ఆశయం నెరవేర్చ సాధన కోసం ఆమె కాంగ్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసిందనుకోవచ్చు. తప్పనిసరిగా అనుకోవచ్చు. తప్పనిసరిగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని మనం చేయాలి. అలాగే కాంగ్రెస్ పైన అనవసరమైన ద్వేషంతో ప్రజలు ఉన్నారు. ఆ రోజు మేము కూడా అలాగే భావించాం అని ఆమె తన యొక్క గతంలో జరిగిన దానికి భిన్నంగా ఈవేళ ఆలోచన విధానం కూడా ఆమెలో మార్పు వచ్చింది చాలా. ఆ విషయం కూడా ఆమె చెప్పారు. అప్పట్లో అలా అనుకున్నాం, కానీ అలా కాదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ ఏమైనా చేయగలదు. కనుక తెలంగాణలో ఎలాగో అది ఫుల్ఫిల్ అయింది. మొన్న ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీతో ఆమె చర్చించడం జరిగింది, అది మనకు తెలుసు. ఎన్నికలు అయ్యాక ఈరోజు మొత్తంగా ఇప్పుడు పార్టీలో చేరారు. ఆమెకు పార్టీ బాధ్యతలు ఇస్తారని మీలాగే నేను వింటున్నాను. ఏ బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు ఆమె స్వీకరిస్తారు. మేము పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు తప్పనిసరిగా మళ్ళీ ఏవైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయం కానీ మా ఆశయం కానీ మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఆశయం ఈవేళ రాహుల్ గాంధీ నాయకత్వంలో మళ్ళీ భారతదేశం పునర్వైభవం తీసుకురావాలి. భారతదేశానికే వైభవం కోల్పోయే పరిస్థితి వచ్చింది, రాష్ట్రంలో కూడా వైభవం కోల్పోయే పరిస్థితి వచ్చింది. మొత్తంగా అప్పుల భారత్, అప్పుల ఆంధ్రాగా తయారై ఈరోజు ప్రపంచంలో అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అక్కడ భారతదేశం కానీ ఇక్కడ రాష్ట్రం కానీ అధమ స్థానంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి లేదు, అభివృద్ధిలో వెనుకంజ, అప్పుల్లో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నా ఎంట్రీ తప్పనిసరి నేను భావించినట్టుగా నేను అనుకుంటున్నాను. అందుకని ఆమె వచ్చారని కూడా నేను భావిస్తున్నాను. చూస్తే రేవంత్ రెడ్డి కారణంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడానికి దోహదపడిందని ఆ రాష్ట్ర ప్రజలు నమ్మారు. అక్కడ సీనియర్ నేతలందరూ కూడాను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం విషయంలో మాత్రం, ఎందుకంటే జాతీయ పార్టీ పెద్ద నేతలు దశాబ్దాల కారణంగా ఆ పార్టీని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి పరిణామాలు షర్మిల కనుక ఈ రాష్ట్ర పగ్గాలు చేపట్టినట్టయితే ఇక్కడున్న సీనియర్ నేతలు కూడా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన వాదులు కూడా లేకపోలేదు. వారి వల్ల కూడా ఆమెకి ఏమైనా కూడా రేవంత్ రెడ్డికి వచ్చినటువంటి పరిణామం ఇక్కడ చోటు చేసుకునే అవకాశం మీకు కనిపిస్తుంది. అయితే ఒకటండి, అది రాష్ట్ర నాయకులకు చెప్పవలసిన విషయం. నేను నా స్థాయిలో మాత్రం నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే పార్టీ నిర్ణయం ఈవేళ కాంగ్రెస్ పార్టీ చాలా డిసిప్లిన్గా ఉన్నటువంటి పార్టీ. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఏవో చిన్న సంఘటనలు జరిగినటువంటివి కాదు. ఈవేళ మీరు ఎక్కడైనా తీసుకోండి, మన తెలంగాణలో కూడా సీట్లు ఇచ్చేటప్పుడు కానీ ఎంపికలు జరిగేటప్పుడు కానీ చిన్న సంఘటన దృష్ట్యా ఏవీని పార్టీ వైఖరికి అందరూ కట్టుబడి ఉన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కేంద్రం ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో, కేంద్ర పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో కాంగ్రెస్ అధిష్టానం ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఎవరికైతే అధినాయకత్వం వీళ్ళ అధినాయకత్వంలో వీళ్ళ నాయకత్వంలో పనిచేయండి అని చెప్తే వాళ్ళ నాయకత్వంలో మొత్తం శ్రేణులన్నీ కలిసి, అది మీరు అనుకున్నట్టు షర్మిలయ్య గారు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు, తప్పనిసరిగా శ్రేణులన్నీ కలిసి వెళ్ళి అక్కడ ఏ విధంగా అయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చారో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి షర్మిల వంతు తన పాత్ర పోషించడంతోనే అధికారంలోకి వచ్చింది. రేపు కనుక ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు కనుక ఆమెకి పట్టగడితే తనందుక తాను కూడా సహకారం అందిస్తానని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆమెకి భరోసా ఇచ్చాడు. ఆ భరోసా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వవైపు వచ్చేందుకు దోహదపడుతుంది. 100% దోహదం. మామూలుగా అంటారండి, ఖచ్చితంగా దోహదపడద్ది. అదే చెప్తున్నాను కదా, ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ఈవేళ ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే, పోలవరంకి జాతీయ హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే, అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులు వస్తాయి, మొత్తం విభజన హామీలన్నీ అమలవుతాయి, మొత్తం విద్య వైద్య మౌలిక రంగాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైతే ఇచ్చిందో, ఏమైతే మాట ఇచ్చిందో అది అవుతుంది. 500 రూపాయలకి ఉచితంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ వస్తుంది. అదేవిధంగా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసుకోవాల్సిన కార్యక్రమాలు. కాకపోతే ప్రస్తుతం మాత్రం నిన్న తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ గెలడం వరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా 2024 ఉండదు. జనసేన టీడీపీ పొత్తుగా వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడం వ్యూహాలు రచించుకున్న తరుణంలో ఓవైపు తెలంగాణ ఎలక్షన్స్ ఫలితాలు రావడం, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించడం, తన తర్వాత ఆమె పార్టీని కాంగ్రెస్ విలీనం చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆమె పాల్గొంటుందన్న తెలియడంతో ఈ 3 ప్రాంతీయ పార్టీల తాలూగా పరిస్థితి ఎలా ఉండబోతుంది, రేపు 2024లో
కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేందుకు ఈ పరిణామాలన్నీ కూడా దోహదపడతాయి అందులో ఎటువంటి అతిశక్తి లేదు. తప్పనిసరిగా అతిశక్తి లేదు. మీరు ఇప్పుడే గమనిస్తున్నారు. ఇప్పటికే కలవరపాటు మొదలైంది. కాంగ్రెస్ మీద విమర్శలు ప్రారంభించారు. కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఒక లెక్క కాదన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు ప్రారంభించారు. అనవసరంగా లేనిపోనివన్నీ ఎప్పుడెప్పుడు ఏవేవో మాట్లాడుతున్నారు. అవి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు. చాలా పార్టీలు ఇవాళ వస్తున్నాయి, చాలా పోతున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా ప్రజల మధ్య ఉండే పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ముందుంటుంది. ఇంకా 2-3 నెలల టైం ఉంది. ఈ 3 నెలల్లో రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుద్ది. ఇక్కడ నుంచి లెక్కేసుకోండి నాయుడు గారు. రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుద్ది. ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది. ఏవైతే రాష్ట్రంలో మెజారిటీ సీట్లు ఉన్నాయో ఆ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. 2024 ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో దశాబ్ద కాలంగా రాష్ట్ర విభజన ద్రోహిగా కాంగ్రెస్ పార్టీని చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖం చూపించుకున్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఒక్కరొక్కరుగా ఈరోజు బయటకు వస్తున్నారు. ఒక లగడపాటి కావచ్చు, లేకపోతే హర్ష్ కుమార్ కావచ్చు, ఉండవెల్లి కావచ్చు. ఇలా వీరి తాలూకా అంటే బయటపడే తత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడాను హస్తాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటే పరిణామాలు ఇవి. వాళ్ళెవ్వరూ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు అభిమానించారు, ఈ రోజు వరకు అభిమానిస్తున్నారు. ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఏ రోజు ద్వేషించలేదు. చాలామంది సీనియర్లు ఇతర పార్టీల్లో తమ కార్యకర్తల కోసం వెళ్ళినా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని ఏ రోజు ద్వేషించలేదు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది అన్నటువంటి ప్రజలు ఆక్రోశానికి వారికి ఎదురుగా ముఖం చూపించలేక అజ్ఞాతులు వీరంతా కూడాను ఈరోజు పరిణామాలన్నీ కూడాను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి. ఆ పార్టీ పూర్వవైపు వచ్చేందుకు దశాబ్ద కాలం తర్వాత ఇదే తరుణం అన్న ధోరణిలో ఈరోజు వాళ్ళు బయటకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇదే తరుణమని అందరూ భావిస్తున్నారు. ప్రజలు కూడా భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ శరణ్యమని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి నాయకులు వస్తున్నారు. మీకు నేను చెప్తున్నాను, ప్రజలతోనే నాయకులు ఉంటారు. ప్రజల నాడి నాయకులకు తెలిసింది. ప్రజలు భావిస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ శరణ్యం. మనం ఇప్పుడు అలాగ అనుకున్నాం, కానీ అన్ని పార్టీలు విడదీయమన్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరి పరిస్థితుల్లో విడదీసింది. ఇవాళ తెలుసుకున్నారు ప్రజలు. ఆ రోజు ఒక సమాధానం చెప్పుకోలేని సందిగ్ధమైన పరిస్థితిలో పార్టీ ఉండిపోయింది. తెలంగాణ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీనే దశాబ్ద కాలం పాటు రాష్ట్ర ప్రజలు దూరం పెట్టారు. 10 సంవత్సరాల తర్వాత తెలుసుకొని ఈరోజు అధికారం కండగా. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిణామం చోటు చూసుకుంటుంది అనడంలో ఎటువంటి అతిశక్తి ఈ సీక్వెన్స్ లేదు 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 ఎటువంటి అతిశక్తి లేదు. ఖచ్చితంగా ఆ అంచనాలు నిజమవుతాయి. కాంగ్రెస్ పార్టీలో దశాబ్ద కాలం తర్వాత ఈరోజు మళ్ళీ కొత్త వెలుగులు వస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడుగులు కనబడుతున్నాయి, సవ్వడి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ ఆ జెండాని హత్తుకుంటున్నారు. నాయకుల్ని పిలిచి మాట్లాడుతున్నారు. మేము వీధుల్లోకి వెళ్తుంటే నాయకులు పిలిచి మాట్లాడుతున్నారు. మాకు తెలుస్తుంది ప్రజల నాడి, నాయకులకు కూడా తెలుస్తుంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు, ఇంకా వస్తారు. అదే కనుక జరిగితే వచ్చే 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రత్యర్థి, టీడీపీ జనసేన పొత్తులతో వాళ్ళ ప్రత్యర్థులు మాకు ఇద్దరు ప్రత్యర్థులే. కారణం ఏంటంటే ఈరోజు మేము ఇంకా అభివృద్ధి అవుతున్నాం. ఒక స్థాయికి వెళ్ళిపోయాం. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఈరోజు మేము ఇద్దరిని అంచనా వేసుకుంటున్నాం. ఇప్పుడు టిక్కెట్లు ఇచ్చాక కానీ ఎవరు ప్రత్యర్థి అనేది తెలియదు. మన జిల్లా మేరకు టిక్కెట్లన్నీ ప్రకటించాక ఎవరు ప్రత్యర్థి అనేది తేలుతుంది. ఎందుకంటే అందులో ఇంకొక చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు. మాకు ఇంకా లెక్కలు తేలుతున్నాయి. అలా శ్రీకాకుళం జిల్లా వచ్చే సీనియర్ నేతలు ఎవరైనా మీకు టచ్లోకి వచ్చారు? చాలామంది నా మేరకు కొంతమంది టచ్లోకి వచ్చారు. పార్టీ అగ్రనాయకులతో చాలామంది టచ్లో ఉన్నారు. కనుక ఇద్దరు పేర్లు చెప్పకూడదు. మీకు తెలుసు, రాజకీయంగా ఏ రోజు పేర్లు చెప్పం. ఒక్కొక్కటి బయటపడుతుంటే మీరు అనుకుంటున్నారు పార్టీ అధిష్టానంతోనే వారు టచ్లో ఉన్నారంటే వాళ్ళ రాకలో పెద్ద మౌమాటం పడాల్సిందే. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు ఈరోజు పెద్ద నాయకులకి ఎదిగారు. ప్రత్యామ్నాయ పార్టీ నేపథ్యంలో వైసీపీలోకి వెళ్ళడం జరిగింది, లేకపోతే ఇతర పార్టీ. కానీ ఈరోజు రావడంలో వాళ్ళు అనుకుంటే ఒక హానర్గా చెప్పుకునేటువంటి పరిస్థితి నేపథ్యంలో వారి పేర్లు చెప్పడం, వాళ్ళ పేర్లు చెప్పడానికంటే వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. పార్టీ అధిష్టానం అది ప్రకటిస్తుంది. ఎందుకంటే మనకు స్థాయి ఉంటుంది. జిల్లా స్థాయి నాయకులు నేను రేపు కొంతమందిని తీసుకెళ్ళి చేర్పిస్తున్నాను మా రుద్రరాజు గారి నాయకత్వం రేపు విశాఖపట్నంలో. కానీ ద్వితీయ శ్రేణి నాయకులు, తృతీయ శ్రేణి నాయకులు ఇలా ఉంటారు, ప్రథమ శ్రేణి నాయకులు. ఈ నాయకులను బట్టి వాళ్ళ విధానాన్ని బట్టి మాకు డిసిప్లిన్ ఉంది. ఇందాక మీకు చెప్పాను, వాళ్ళు పూర్తిగా ప్రకటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10
అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 2 పార్లమెంట్, 1 పార్లమెంట్ స్థానం. ఈ నేపథ్యంలో కనీసం ఒక 6 సీనియర్ నేతలైన కాంగ్రెస్ మళ్ళీ తల్లి పార్టీకి వచ్చింది. ఖచ్చితంగా వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. నాకైతే 4 మాత్రం ఖచ్చితంగా వస్తారు. మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే ఒక 3-4 నాయకులు ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవానికి వాళ్ళు కూడా దోహదం చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతల్లో వాళ్ళు కూడా పాలు పంచుకుంటారని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను, వస్తారు. చూస్తే ప్రస్తుతం మాత్రం షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడుతున్నారు. తెలంగాణలో దశాబ్ద కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్ర ప్రజలు పట్టగట్టం. ఈ రెండు కూడాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పార్టీకి ప్రాణం పోశారు. తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈరోజు తనయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీడీపీ, జనసేనలకే ఈ రాష్ట్రం పరిమితం అనుకున్న తరుణంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అదేవిధంగా ఈరోజు షర్మిల తన పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ పగ్గాలు ఆమెకి ఇస్తారన్న విషయం మాత్రం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వచ్చేందుకు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే సీనియర్ నేతలు అందరూ కూడా ఇప్పటికే పార్టీ అధిష్టానంతో పాటు జిల్లాలో పలువురు నేతలు కూడా తమకు టచ్లో ఉన్నారు. భవిష్యత్తులో మాత్రం ఈ 90 రోజుల వ్యవధిలో అనూహ్యమైన మార్పుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి దశాబ్ద కాలం తర్వాత ప్రజలతో పాటు నాయకులు కూడాను కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపించేందుకు, వాటికి పునర్వైభవం తెచ్చేందుకు మాత్రం అన్ని సందర్భాలు జరుగుతున్నాయి. షర్మిల రాక మాత్రం ఇది ఒక ఊతంగా నిలుస్తుందని కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తున్నారు 2 పార్టీలు ఏవైతే జనసేన, టీడీపీ పొత్తు, అదేవిధంగా వైసీపీ, కాంగ్రెస్ పార్టీ ఈ 2 కూడా తమ ప్రత్యర్థులే. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇండివిజువల్గా ఈరోజు రాష్ట్రంలో పోటీ చేయడానికి తగినటువంటి నాయకత్వం ఉంది, నాయకులకు తగినటువంటి ప్రజల ఆర్ధరామాలు కూడా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అంటే విభజన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పథకాలను ఇప్పటికి కూడా అమలు చేయడంలో ఆ ప్రభుత్వాలు చూసుకున్న చొరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, టీడీపీ, జనసేనని ఇక్కడి నుంచి ఓడించి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మాత్రం ఎంతగానో దోహదపడుతుంది షర్మిల రాకని పరమేశ్వర్ స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.